మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, అందరికి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి. అవునమ్మా. షుగర్ కానీ బీపీ కానీ, ముందు ఏంటంటే టైంకి ఫుడ్ ఉండాలి, అది లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అయితే ఇప్పుడు ఈ పూజలు చేసేటప్పుడు టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చెయ్యొచ్చా? ఇప్పుడు ఏమో హెల్త్ ఇష్యూస్తో అందరికీ రోగాలు వస్తున్నాయి, ఎక్కువైపోతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా తినాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏమంటారు, దానివల్ల ఫలితం ఉంటుందా? పూజ ఖచ్చితంగా ఉంటది తల్లి. ఎందుకు ఉంటది? ఎందుకు అనంటే ఏ భగవంతుడు కూడా నిన్ను కడుపు మార్చుకొని నాకు పూజ చెయ్యని ఏ భగవంతుడు చెప్పలా. భగవంతుడు కోరుకునేది ఏంటి అనంటే మనసు శుద్ధి అయిన భక్తి అనేది కోరుతారు. శరీర శుద్ధిని దేన్ని కోరుడు? కేవలం ఆత్మశుద్ధి మాత్రమే కావాలి. ఆత్మశుద్ధి అనేది ఎలా వస్తుంది? మనిషి మనసులో కల్మషం లేకుండా ఉండాలి. మొదటిది కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్య అనేటువంటి హరిషడ్ వర్గాలను వదిలిపెట్టినవాడు. ఈ హరిషడ్ వర్గాలను వదిలిపెట్టినవాడు, కుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకున్న వాడికి భక్తి ఎక్కడిది తల్లి? అలాంటి వాళ్ళు మాత్రము తిని చేస్తే ఖచ్చితంగా ఫలితం రాదు. ఈ కుళ్ళు కుతంత్రాలతో ఉండేవాడికి ఖచ్చితంగా ఫలితం రాదు. ఎందుకు అనంటే అమ్మ, కొంతమందికి ఆరోగ్య స్థితిగతులు బాగుండవు. షుగర్ పేషెంట్సే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి వ్యక్తులు మెడిసిన్ అనేది వేసుకోవాలి. సో ఖచ్చితంగా వాళ్ళు తిని చెయ్యవచ్చు. విన్నారా? ఇంకొకటి, మనం ఉపవాసము అని పెట్టుకున్నాము. భగవంతుడు ఉపవాసం అని చెప్పాలా? మనం పెట్టుకున్న నియమం అది. ఆ ఈశ్వరుడికైనా అమ్మవారికైనా ఏ దేవతామూర్తులకైనా మనంతట మనము పెట్టుకున్నటువంటి ఒక ఉపవాసము. కాకపోతే ఏంటి అని అంటే కొన్ని వ్రతాలకు, సౌభాగ్య లక్ష్మీ వ్రతం ఉంది, విన్నారా? లేదా చండీ యాగాలు అలా ఉన్నాయి. వాటికి కొంచెం ఉపవాసముగా ఉండి చేస్తే అద్భుతమైన ఫలితాలు మన ఇంటికి వస్తాయి అనేదిలో శాస్త్రంలో ఉంది. కానీ మిగిలిన ఇంట్లో దీపారాధన ఏది చెయ్యాలనుకున్నా కూడా తిని చేసినా తప్పులేదు తల్లి. అలా అని చెప్పి స్నానం చేయకుండా కొంతమంది తింటూ ఉంటారు, అది తప్పు. తిన్న కదా నేను స్నానం చేసి ఏదైనా చేసుకుంటా అంటారు, అది తప్పు. ఎందుకు అనంటే స్నానం చేయకుండా అన్నపూర్ణాదేవిని ముట్టుకోలేం కదా. మనం అన్నపూర్ణను కూడా ఒక దేవత లెక్కనే కొలుస్తున్నాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, శంకరుడికి ప్రాణవల్లభి అని. అటువంటి ఆ అమ్మవారిని మనం తాకేటప్పుడు మనం ఇంకెంత శుద్ధిగా ఉండాలి, అవునా కాదా? ఆ అన్నపూర్ణాదేవి మన కడుపులోకి వెళ్తున్నది అనంటే మన ఆకలి తీరుస్తున్న అమ్మవారిని మనం ఇంకా శుద్ధిగా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటమ్మా, భక్త కన్నప్ప ఉన్నారు. భక్త కన్నప్ప ఏం చేశారు? స్వామివారికి ఒక ఆకులో మాంసం తీసుకొని వెళ్ళి ఆయనకు నివేదన పెడితే దాన్ని మాంసము కింద కాకుండా పులిహార కింద ఈశ్వరుడు తయారు చేసుకున్నాడు. అవునా? ఆయన భక్తితో పెట్టాడు, ఈయన భక్తితో దాన్ని పులిహార చేసుకొని నా భక్తుడు పెట్టాడు అని తిన్నారు. అవునా? మళ్ళీ ఇంకైనా ఏం చేశాడు? నోటి నుంచి అభిషేకం చేశాడు, కాలితో చెత్త తీసేశాడు. తనకు కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటే తన కనుగుడ్డు పీకి ఈయన కతికిచ్చాడు. భక్తి అది అమ్మ. భక్త సిరియాలుడు ఉన్నాడు. భక్త సిరియాలుడు ఎదుటి వ్యక్తికి భోజనం పెట్టకుండా వాడు తినేటువంటి వాడు కాదు. భక్త సిరియాడు వృత్తి ఏంటి అని అంటే ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అది తల మీద పెట్టుకొని తిరిగేసి అమ్ముకున్న వాటిలలో వచ్చిన డబ్బులతో వంట వండుకునేటువంటి ద్రవ్యాలు కొనుక్కొని వచ్చి వంట వండుకొని బయట ఎదురు చూస్తూ ఉండేటువంటి వాడు. ఎవరు వస్తారా నా ఇంటికి అతిథిగా అని వచ్చిన వాడికి ఎలా భోజనం పెట్టేది. ఒకరోజు శివపార్వతులు వాడి ఇంట్లోకి మనం వెళ్ళి చూద్దాము, ఇద్దరం కలిసి పోదామని చెప్పేసేసరి పాపం వాడు వండేది ఎవరికి? ఇద్దరికే వండేటివాడు. ఎందుకంటే ఒక అతిథికి పెట్టి మిగిలింది వీడు తినేటువంటి వాడు భక్త సిరియాలుడు. వెళ్ళేసేసి ఒక కంచంలో ఒకటే కంచంలో భార్య భర్తలు కాబట్టి ఇద్దరం తిన్నారు. తినేసి వెళ్ళిపోయాడు. ఆ పళ్ళెము కాస్త అక్షయ పాత్ర అయింది తల్లి. అక్షయ పాత్రలో వీడు ఏం చేశాడు? ఒకటే అరటిపండు ఉంటే సరే అని అరటిపండు దాని మీద పెట్టేసేసి భక్త శ్రీరాలు బయటికి వెళ్ళి వచ్చే వరకు 10 అరటిపళ్ళు ఉన్నాయి. తనకు కావాల్సిన ఆకలి మాత్రమే తెచ్చుకొని మిగిలినది 10 మందికి పంచాడు. దానివల్ల వచ్చిన డబ్బులు కానీ ఏదైనా కానీ 10 మందికి ఇచ్చాడు, కానీ ఎప్పుడు కూడా వాటి స్వార్థం చూసుకోవాలి.
ఇందాక చెప్పా కదా, కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్య కుళ్ళు కృతంతాలు ఇవన్నిటిని వదిలిపెట్టిన వాడికి ఫలితం అనేది ఈ రకంగా వస్తుంది. మీరంటే ఒకటి గుర్తొస్తుంది గురుగారు, చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, చాలా గుళ్ళకి వెళ్తుంటారు, కానీ అంటే అవతల పర్సన్ ఎదిగినా ఓర్చుకోలేరు. ఎప్పుడు పక్క ఇంటి పైన దృష్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో పని అంటే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అవునమ్మా. ఒకరిని మన నోరు కూడా అదుపులో ఉండదు. అందుకే దీన్ని ఏమన్నారంటే, నోరు అనేది ఒక చండాలపు నరం లేని నాలికే మంద మాట్లాడదనే శాస్త్రమే మనకున్నది. అవునా కాదా? మన పెద్దలు చెప్పిన సామెతలో కూడా ఒకటి, నరం లేని నాలిక రాది, 100 మాట్లాడదు, పట్టించుకోవద్దు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని దూషించినా లక్ష్మీదేవి ఇంటికి రాదు తల్లి. వాళ్ళు నాశనం కోరుకున్నా లక్ష్మీదేవి ఇంటికి రాదు. కొందరు ఉంటారు వాళ్ళు నాశనం అయిపోవాలని. ఇగో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇవన్నీ విధానాలు నడుస్తూ ఉంటాయి. అందుకోసమే ఈ యొక్క ఉపవాస దీక్ష ఆచరించాలంటే మొదలు మనలో భక్తి అనేది ఉండాలి. ఇంకొంతమంది మీకు విషయం, నేను ఒక దేవాలయ అర్చకున్నా అమ్మ ఇరఫ్పూర్వంలో. ఇప్పుడు నా సొంత నేను దేవాలయం కట్టుకున్నా. నేను ఒక దేవాలయంలో అర్చకత్వం చేసేటప్పుడు కూడా అందరు గుడికి వస్తారు, గుళ్ళో మౌన వ్రతంలో ఉండాలి. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటా చేసుకుంటా దేవుడికి దండం పెట్టుకుంటా ప్రదక్షిణాలు చేస్తూ వెనకాల ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడికి అక్కడ అర్చన జరుగుతుంటే అభిషేకాలు జరుగుతుంటే, ఇవాళ ఏం తిన్నావురా, నేను ఇవాళ ఇదేం వండుకున్నారా, నువ్వేం నెక్లెస్ వేసుకొచ్చినవే, ఇగో ఇలాంటివన్నీ చూస్తూ, అంటే వీళ్ళు భక్తితో రావట్లా అక్కడ దేవాలయానికి. మొదలు మనలో ఉండే భక్తి ఎప్పుడైతే వస్తాదో ఆ భక్తిని బట్టి తిని చేసినా తినకుండా చేసినా భగవంతుడు నీ యందున నిల్చొని ఉంటాడు. ఇది మన ధర్మం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా, నిజంగా. అందుకే మనసుతో కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకోసమే మనకు ఎన్నో శాస్త్రాల్లో మనోధైర్యం అనేటిది ముఖ్యమైనది. మనసే సంకల్పం. మీరు అర్చకుల వారు కూడా ఎక్కడికైనా వెళ్ళినా తన్మే మన శివ సంకల్పమస్తు మహన్యాసంలోనే ఉంది. తన్మే మన శివ సంకల్పమస్తు వేదంలో మహన్యాసం అనేటువంటిది ఒక భాగంలో మనకి ఇంత క్లారిటీగా ఇచ్చాడు. శివుడు మనసులో ఎవరినైతే ఆరాధించుకొని మనం చేస్తూ ఉంటామో వాళ్ళకు తొందరగా కటాక్షిస్తాడు అనేటువంటిదే మంత్రము అది. అవునా కదా? నిజంగా మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆరాధిస్తే ఆ నామం అనేది మనం బయట మాట్లాడుతున్నా లోపల ఆ నామాన్ని జపిస్తున్నా కూడా ఆ వారి ఆశీస్సులు మనకి ఎప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. అంతే కదా గురుగారు? అంతే అమ్మా. ధన్యవాదాలు. మహాదేవ.